సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. వాట్ పొలైట్నెస్. ఓహో ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత. నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకు ఒక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషను, బస్ స్టేషను. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత సుంపైన మాట్లాడినావురా. అక్కయ్య గారు, మీకు తోచి నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఏమైంది? లైన్ రాలేదా? ఏమిటమ్మా మరీను? త్వరగా ప్లీజ్. మేడం, గంట నుంచి డైల్ చేస్తున్నాను. లైన్ ఎంగేజ్డ్ గా ఉంది. లైన్ పాడైందేమో, కనుక్కున్నావా? ఎక్స్చేంజ్ ని అడిగాను, ఎవరో అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. ఎంగేజ్డ్ గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళమ్మా. అంతా వెళ్ళిపోయారమ్మా. నెక్స్ట్. హలో, నేను శ్రీమతి సుబ్బలక్ష్మిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కరెక్ట్ గా టైం ఏంటి చెప్పండి. అది కాదండి, మా గడియారంలో ఇంకా 5 కొట్టనే లేదు. మీరేమో 5 అంటున్నారు. మాదే మంచి గడియారం. ఇదిగో వినండి. అలా అడుగు. కొట్ట 3, కొట్ట కొట్ట 4, 5. ఏమిటిది? సంత బజారా ఇల్లా? ఎవరు ఫోన్ మొహం ఎరగరా? ఏమిటా వాగుడు? మంచి మర్యాద లేకుండా. వాళ్ళంటే నన్ను అన్నట్టే, జాగ్రత్త. వాళ్ళనెందుకు? మిమ్మల్ని అంటున్నాను. గంట నుంచి ఫోన్ చేస్తున్నాను, లైన్ రావట్లేదు. ఎలా వస్తుంది? ఇక్కడ లైన్ బిజీగా ఉంది. ఇది ఆఫీస్ ఫోను. అన్ని ఫోన్లు చేస్తే 400 బిల్ అయితే ఎవరు బాబు కడతాడు? ఎవడు పెట్టించమన్నాడో వాడి బాబుగారే కడతాడు. అయినా అంత తాహత లేని వాళ్ళకు ఫోన్ ఎందుకని? బుద్ధి గంట తిని బుద్ధి సరిగ్గా ఉండి మీరేం చేస్తున్నారని. పిల్ల కోసం స్కూల్కి వెళ్ళలేదు. అది దిక్కులేక ఏడుస్తూ రోడ్డు కట్టం పడిపోతోంది. కాస్తుంటే నా కారు కింద పడి మీరు ఇక్కడ టింగు రంగు అంటూ కొలువు తీరి టంగు టంగు అంటూ గంటలు ఎక్కెడుతున్నారు. ఎందుకెళ్ళా స్కూల్ కి? నేను మొగుణ్ణి, మగాణ్ణి. ఆడదానికి సంజాయిషి చెప్పను. చిచి, మిమ్మల్ని నమ్ముకుని పిల్లల్ని వదిలి వెళ్ళడం నాది బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువ నీది కాదు, నాది. ఆ విధవ ఆఫీస్కు పంపడం నాదే తప్పు. మానేస్తానండి. ఆ వెధవ ఆఫీసే ఇన్నాళ్ళు అన్నం పెడుతోందని మర్చిపోకండి. రేపే మానేస్తాను. నా పిల్లల కన్నా ఆఫీస్ ముఖ్యం కాదు. తిండి లేకపోతే మారి చేస్తాం. నీకు ఆ బెంగ అక్కర్లేదు. కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని మార్చి చంపేంత దౌర్భాగ్యం కాదు. తక్షణం మానే. రేపటి నుంచి నేనే బజార్ ఎక్కుతాను. డెడ్, బారో ఆర్ స్టీల్, చచ్చో చంపో 4 డబ్బులు నేనే సంపాదిస్తాను. పో లోపలకు. నీ ఏడు పేదలు వెళ్ళు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్థులా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు.
అమ్మా లీలా, టైం 9 కొట్టింది కదూ. ఒరే టంగు, ఇట్రా అమ్మా. ఏం పాఠం చదువుతున్నావమ్మా? అమ్మా ఇంకా పడుకుందేమిటి? ఇందాకే లేచింది. మాకు పాలు పెట్టి నీళ్ళు పోసుకొని పడుకుంది. ఓ, పొద్దుటే లేచిందా? స్నానం చేసి మళ్ళీ పడుకుందా? ఒంట్లో బాగలేదా? లేదా ఆఫీస్ నిజంగా మానేసినట్ట? ఒకవేళ నిన్న సరదాగా కోప్పడ్డా, సరదాగానే కదా, నిజంగా మానేస్తే ఎలా? ఆఫీస్ వాళ్ళు పాపం బాధపడరు, అసలు మానేస్తారా ఏమిటి? వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళమే పడి ప్లీజ్ అండి బాలాజీ గారు పంపండి పంపండి ప్లీజ్ అంటారు. నేను వద్దంటే కదా. నిన్న సరదాకి జోక్ చేశాను, ఆవిడ అలిగి పడుకున్నారు, మీరొచ్చి అలక తీర్చి తీసుకెళ్ళండి అంటాను. వెళ్ళమ్మా, వెళ్ళి వాళ్ళందరూ ఇంటికొస్తే బాగుండదు, ఆఫీస్కి వెళ్ళమ్మా అని చెప్పు. డాడీ మమ్మల్ని బుద్ధిగా పెంచుతారు అని చెప్పు. వెళ్ళమ్మా, చెప్పు, వెళ్ళి చెప్పు. అమ్మ ఆఫీస్కి వెళ్ళండి, నేను కూడా స్కూల్కి వెళ్ళట్లే. ఏ? ఇవాళ ఆదివారం సెలవు. ఎందాక వచ్చింది? అయిపోయిందయ్యా వంట. పిల్లలకి భోజనాలు పెట్టి మా ఇంట్లో పడుకోబెట్టేశాను. థ్యాంక్ యూ నరసయ్య గారు, థ్యాంక్ యూ. పక్క జన్మలో నీకు పెళ్ళంగా పుట్టి రుణం తీర్చుకుంటాను. ఏడ్చినట్టుంది. పక్క జన్మ నుంచి పెళ్ళాలదే రాజ్యంట. ఇక మగాళ్ళకి ఒంటిల్లే వైకుంటాం. అదేమిటి ఉప్పు మళ్ళీ వేసేస్తున్నావు? ద బాలాజీ టచ్. ఉప్పు కరెక్ట్ గా పడితే నా వంట కాదు అని అనుమానిస్తుంది. బాగుంది నాయన. ఇదిగో నరసయ్య గారు, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. వైట్ 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 ఏది? అన్ని రంగు చీరలే. వేర్ ఈస్ ద తెల్ల చీర? మై లవ్ లెటర్, మై ఫస్ట్ లవ్ లెటర్. ఎంత భద్రంగా దాచిపెట్టింది.